గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ జాతరలో ఎమ్మెల్యే పాషం సునీల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముత్యాలమ్మ జాతర పురాతన సాంప్రదాయాలతో నిర్వహించబడుతున్న ఆధ్యాత్మిక వేడుక అని తెలిపారు. ఇటువంటి జాతరలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. రామచంద్రరావు గారు కూడా స్పష్టంగా వివరించారు. ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ఆ గూడూరు నియోజకవర్గ ప్రజల మీద పూర్తిగా ఉన్నారని ఆ తల్లిని చెప్పుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉన్నారని చెప్పి ఆ దయ వల్ల తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతరని మా దశన్న ఈ రాష్ట్ర పండుగ చేయమని చెప్పి ఆయన కోరారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళా. అలాగే మన పెద్దలు రామరాజు గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి చెప్పారు. కాబట్టి దశన్న ఉన్న హయాంలోనే ఇది రాష్ట్ర పండుగ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే దాదాపు 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం కాదు, పూజలాగా వస్తుంది. కానీ తెలిస్తే విజయవంత చేసే కార్యక్రమం దాదాపు 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి జీవన కోసం ఈ తల్లి కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి బయలుగా చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాటికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాడు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళను కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నారు. పూర్తిగా ఉందని తెలియదు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గర ఆ ఎస్సీని ఒక దేవాలయంలో రాయడం అనేది కూడా మా వాళ్ళు చెప్పారు. అది కూడా పూర్తిగా మాట్లాడారు. అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ బాబు గారు ఉన్నారు. ఆయన కూడా తీసుకెళ్ళి అలాంటివి జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ఏర్పాట్లను పట్టించినటువంటి మా పోలీస్ సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది, మా వైద్య సిబ్బంది, మా ఫైర్ ఆఫీసర్స్, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ గారు, ఆర్ఎండ్ఓ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఎంఈఓ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎవరెవరు ఈ తల్లి భక్తులకు సేవలు అందిస్తున్నారో అందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మా తల్లి కూడా ఉండాలని అలాగే మా ఈవో గారు కూడా ఎందుకంటే ఒకసారి అక్కడ ప్రమాణం చేస్తారు, పనింటే ప్రమాణం చేస్తారు. తప్ప మరి మీరు మాత్రం విజయవంతం చేయడానికి దక్షిణ కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తారు. నమ్మకంతో అక్కడ కూడా పనిచేయడం కాబట్టి